నాన్న బిగ్ బాసా ఇవాళ ఎపిసోడ్లో చూసుకుంటే ఏదైనా కాస్త ఇంత పెసరు ఏమైనా మాట్లాడడానికి స్కోప్ ఉందా అంటే మన సంచాలక్ అయినటువంటి మన కళ్యాణ్ గురించి మాట్లాడచ్చు. చాలా కరెక్ట్గా తీసుకున్నాడు డెసిషన్. ఎందుకనంటే అక్కడ ఇద్దరు ఈక్వల్గా పెట్టారు. అఫ్ కోర్స్ సుమన్ గారికి పాపం హైట్ వల్ల ప్రాబ్లం అయినా కూడా చాలా అద్భుతంగా ఆడారు. అసలు ఆయన ఆడిన దాంట్లో ఏం మిస్టేక్ లేదు, సూపర్గా ఆడారు. అలాగే సంజన కూడా బాగా ఆడింది. అండ్ డెసిషన్ మేకింగ్ వచ్చేసరికి ఇద్దరు ఈక్వల్ అయిపోయారు. ఈయన టవర్ కొంచెం వాబులీగా అంటే వంకర టింకర్గా ఉంది, పడిపోయే ఆల్మోస్ట్. బట్ ఆవిడది కూడా ఆల్మోస్ట్ అలాగే ఉన్నా కూడా కొంచెం స్ట్రైట్గా ఉంది. బట్ కళ్యాణ్ ఆల్రెడీ గేమ్ స్టార్ట్ అయ్యే ముందే అది ఎలా ఉన్నా పర్వాలేదు, ఎవరిది ఎక్కువ హైట్ ఉంటే వాళ్ళకి ఇస్తా అన్నాడు. కాకపోతే ఇద్దరు ఈక్వల్ హైట్లో పెట్టేసరికి అక్కడ పెద్ద డిస్కషన్ జరిగింది. తనూజ, దివ్య అందరూ ఆర్గ్యూ చేశారు నువ్వు ఇతనికి ఇవ్వాలి అని. బట్ అక్కడ కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడు అనిపించింది నాకు సంజనాకి. ఎందుకనంటే మన సుమన్ గారు అన్నారు ఎవరు ఫస్ట్ 6th పెట్టారో వాళ్ళకి ఇచ్చేయని. అలా చూసుకుంటే కనుక ఫస్ట్ 6th సంజనాయే పెట్టింది కాబట్టి ఆ ప్రకారం చూసుకుంటే అమ్మాయికే ఇచ్చాడు అతను. సో నాకైతే కళ్యాణ్ డెసిషన్ మేకింగ్ పర్ఫెక్ట్గా తీసుకున్నాడు అండ్ స్టాండ్ అయ్యాడు స్ట్రాంగ్గా. తను అనుకున్న దానికి స్టాండ్ అయ్యి స్ట్రాంగ్గా మంచి డెసిషన్ తీసుకున్నాడు అనిపించింది. సో గుడ్ జాబ్ కళ్యాణ్. అండ్ సుమన్ గారు సూపర్గా ఆడారు, సంజన కూడా సూపర్గా ఆడింది. బట్ తనూజ స్టాండ్ తీసుకుంది సుమన్ కోసం, ఇలా చేస్తే బాగుంటుంది అది ఇది అనుకుంటున్నాను. బట్ అక్కడ న్యాయంగా ఉన్నాడు కళ్యాణ్ అనిపించింది నాకు. అదనమాట కాన్సెప్ట్, ఇంకేం లేదు అక్కడ. రాజు రాణులు కాన్సెప్ట్ అయిపోతే ఏనా ఈ సంవత్సరం ప్రభావతి గారు ఇంకా గుడ్లు దిగుమతి చేయలేదే, రాలేదు, స్టాక్ రాలేదా, బాగానే ఉందా ఒంట్లో ప్రభావతి గారికి? లేకపోతే నువ్వు ఏమిటి నీ వ్యవహారం ఏమిటి అసలు, ప్రభావతి గారిని ఎందుకు దింపలేదు ఏమిటి అసలు? ఏమైనా ఏం లేదు, నేనేం అనట్లేదులే కానీ సరే, ఎందుకు బూతులు వస్తున్నాయి కానీ కామ్గా వెళ్ళిపో, నువ్వు చెప్తాను నేను. అవును తీసుకుని రా ఎప్పుడైనా ఫ్యూచర్లో. థ్యాంక్ యూ వెరీ మచ్.